రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు జారే ఆదినారాయణ నా తమ్ముడు, అదేవిధంగా స్పెషల్ గెస్ట్గా వచ్చిన మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీహరి గారికి, అదేవిధంగా రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి సీనన్న గారికి, బలరామన్నకి, నా మిత్రులు ఎమ్మెల్యేలు, వేదికపై ఉన్న చైర్మన్లు, అదేవిధంగా జిల్లా అధికారులు, మిగతా పెద్దలు, స్టేజ్ పై ఉన్న మిగతా పెద్దలు, నా ముందున్న 2 జిల్లా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన కార్యక్రమం అన్నమాట. ఇందిరమ్మ ఇండ్లు రావటం, వాటిని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రావటం అనేది ఇంకా లక్కీగా భావించుకుంటున్నాను. నేను ఇక్కడి నుంచి అశ్వరావుపేట నుంచి చంద్రకొండ మండలం నుంచి స్టార్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకున్నారన్నమాట. ఇప్పుడే సాంబశివరావు గారు చెప్పారు, జీరో బిల్లు వచ్చేది దగ్గర 55 లక్షల ఇండ్లకు జీరో బిల్లు వస్తుందన్నమాట ఇవాళ. అదేవిధంగా మీరు చూడండి, స్త్రీలకు బస్సు ప్రయాణం అంటే ఖర్చు దానికి దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు వస్తుందన్నమాట. రైతులు దగ్గర రుణమాఫీ దగ్గర 25 లక్షల రైతులకు రుణమాఫీ అయిపోయిందన్నమాట. అదేవిధంగా సన్నబియ్యం దానికి 14,000 కోట్ల రూపాయలు ఖర్చు. బోనస్, రైస్ బోనస్ అన్నమాట, దానికి 1,400 కోట్ల రూపాయలు. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చారు. మొదటి విడుదల 12,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు. మీరు అర్థం చేసుకోండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి మళ్ళీ తీసుకొచ్చిన టైగర్, తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారు అన్నమాట. మనవి చేస్తున్నాను మీతో. ప్రతి ఏడు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు వస్తే దగ్గర 4,50,000 ఇండ్లు వస్తున్నాయన్నమాట, ఇందిరమ్మ ఇండ్లు. ఇదే విధంగా మీరు ప్రతి ఏడు చూస్తే దగ్గర 20 లక్షల ఇండ్లు వస్తాయన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వం మీ ప్రభుత్వం అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వాకిట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం పక్షాన ప్రతి పూట పోయటానికి కారకులైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు వాకిటి శ్రీహరి గారి శుభాకాంక్ష సందేహం. ఆనరబుల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సందేశం. ఈనాటి కార్యక్రమ సభ అధ్యక్షుడు నా తమ్ముడు సోదరుడు